ప్రభు ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందడానికి ఈ షెకినా క్రైస్త సంఘ సహవాసపు ఆరాధనలో నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి, నీ దివ్యమైన సందేశమును వినడానికి, బోధించటానికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ మీరే అధ్యక్షత వహించి మీ నామ ఘనత కొరకు వాడుకొనవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభు కనికరించండి, మీరే మహిమ పొందండి. మా అందరితో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభు మాట్లాడే దేవుడవు నాయన, సజీవుడవు నాయన, పరిశుద్ధుడవు ప్రభువా నీకు వందనాలు. మాతో మా అందరితో మాట్లాడి మమ్మలను ధైర్యపరిచి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని ప్రోత్సహించి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదాలతో నీకు నడిపించి అల్పుడను బలహీన నన్ను కూడా మరుగు చేసుకుని నీ దివ్యమైన వాక్కుల ద్వారా మా అందరితో మాట్లాడి సహాయం చేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం ఒకసారి అపోస్తలుల కార్యములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మనము 36వ వచనం నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురని ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారికి చెప్పాను. ఈ యొక్క ఉదయకాల వేళలో మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను అంటున్నాడు. ఈ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వీరందరూ కూడా మరి దేవుని సన్నిధిలో మరి సిద్ధపడుతూ ప్రభు చెప్పిన మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున వారందరూ కూడా ఒక చోట కూడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. ఈ ప్రార్థనలు చేస్తున్నటువంటి ఈ సందర్భాలలో, ఈ సమయాలలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తన యొక్క ఆత్మను వారి మీద కుమ్మరించాడు. ఎప్పుడైతే తన ఆత్మను కుమ్మరించాడో వారందరూ కూడా గొప్ప శక్తిని పొందారు, గొప్ప ధైర్యాన్ని పొందారు, గొప్ప ఆదరణను పొందారు, గొప్ప శక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని పిల్లలు. అదే మాట్లాడుతూ వీరు సిలువ వేసిన క్రీస్తు యేసు ప్రభు వారిని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను ఏర్పాటు చేశాడు అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు.
సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభువారు ఈ భూమిని సమస్తాన్ని సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను అభిషేకించాడు. అంటే దేవుని ప్రియ కుమారుడై ఉన్నాడు. త్రిత్వంలో రెండవ వాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన క్రీస్తు, ఆయన ప్రభువు. ఆ క్రీస్తు ప్రభువారు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ అభిషక్తుడు మరలా తిరిగి రానై ఉంటున్నాడు. ఆ అభిషక్తుడు తన ఆత్మను తన ప్రజల మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. తన ఆత్మను కుమ్మరించినప్పుడు మనమంతా కూడా ఆనాడు మరి ఆ 120 మంది మేడగదిలో ఉన్నటువంటి వారి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. వారందరూ కూడా దేవుని అభిషేకంతో ఉన్నారు. వారందరూ కూడా దేవుని వాక్యపు వాగ్దానాలతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అయితే ఉంటున్నారు. కాబట్టి అలా మాట్లాడుతూ ఆయన మరి ఆనాడు కూడి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారితో మాట్లాడుతున్నారట. వారు మరి మేము ఏమి చేయాలి ఏంటి అని మరి అడుగుతున్నప్పుడు మరి ప్రభు మా పేదలు గారు చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఈ మాటలు విని హృదయమందు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలెనని వ్యక్తులను కడమ అపోస్తలులను అడుగరా. పేతురు గారిని అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా మేమేమి చేయాలి? అక్కడ ఉన్న అపోస్తులు అందరిని అడుగుతున్నారంట, మేమేమి చేయాలి అంటే వారు చెప్తా ఉన్నారు కదా. వారు చెప్తూ ఉన్నారు, వారు ఏం చెప్తున్నారంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుతారు. ఆ వరము కలిగి ఉంటారు. ఆ వరము చెప్పినట్లుగా మీరు వింటారు. మీరందరూ కూడా ఆ కృపా వరాలతో నింపబడతారు. బాప్తిసం తీసుకున్నామంటే అర్థం ఏంటి? అసలు మనం ఇక్కడ బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు రక్తంలో చేతులు వేస్తూ ఉన్నాం. మరి చేతులు వేస్తున్నట్టు అసలు మనం ఏమై ఉన్నామట? మనము దేవుని యొక్క కృపా వరం పొందిన వారమై ఉన్నామంట. మనము దేవుని యొక్క కృపా వరము పొందిన వారమై ఉన్నాము. ఆయన కృపకు పాత్రులమై ఉన్నాము. అంటే బాప్తిసం తీసుకున్న మనమందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాము, పరిశుద్ధాత్మను పొందాము. అందుకే మనము ప్రత్యేకించబడి దేవుని కొరకు లేక దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము. ప్రభు యొక్క రక్తమాంసాలు తినడానికి, దానిలో చేతులు వేయడానికి, ఆ స్వారూప్యంగా మార్చబడడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుతూ ముందుకు వెళతా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆ పేతురు భక్తుడు మరి ఈ మాటను చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందెదరు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మరి ఈ వాగ్దానం అంట మనందరికీ, మరి మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా, అంటే దేవునికి దూరముగా ఉన్న వారందరికీ కూడా దేవుడు ఒక వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ వరము ద్వారా, ఆ కృపా వరము ద్వారా దేవుడు వారికి మరి ఒక వరాన్ని ఇస్తూ ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డ, మరి మనం దేవుని యొక్క వరాన్ని పొందేవారమై ఉండాలి, దేవుని యొక్క కృపను పొందేవారమై ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారమై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారట.
పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. పరిశుద్ధాత్మ అనేటువంటి కృపావరాలు కలిగిన వారట. అయితే ఈ ఉదయకాల వేళలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమేమై ఉన్నాం? దేవుని యొక్క కృపావరాలు పొందిన వారమై ఉన్నాం. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందిన వారమై ఉన్నాం. దేవుడిచ్చిన కృపావరాలు అంటే ఏంటి? పాటలు పాడడం, ప్రార్థన చేయడం, దేవుని పరిచర్య చేయడం, దేవుని మాటలు అనేకులకు చెప్పటం, మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించటం, అదే కృపావరాలు. ప్రియ దేవుని, అలాంటి కృపావరాలతో మనం నింపబడి దేవుడు అలాంటి కృపావరాలతో మనల్ని నింపుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అభిషేకిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసలు మనం ఏమై ఉన్నామంట? దేవుని ప్రజలమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామంటే దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. మనమంతా కూడా పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉన్నాం. మనము కృపావరాలతో నింపబడిన వారమై ఉన్నాం. కృపావరాలతో ఆశీర్వదించబడిన వారమై ఉన్నాం. ఇది గమనించాలి. ఎంత ధన్యులమై ఉన్నాం మనము, ఎంత ధన్యులము. దేవునికి దూరస్తులందరికీ కూడా, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు, వారందరినీ కూడా కృపావరాలతో నింపుతూ ఉన్నాడట. మన రక్షకుడు, మన క్రీస్తు, మన దేవుడు, మన ప్రభు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెప్తునని వారితో తన యొద్దకు వచ్చే వారందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరంతో నింపుతున్నాడట, కృపావరాలతో నింపుతున్నాడట. ఆయన యందు విశ్వాసము, ఆయన యందు భక్తి, ఆయన యందు భయమును, ఆయన యందు ఒక గొప్ప తలాంతులను, ప్రభువునందు మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఇచ్చేవాడై ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 40వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, ఈ లోక సంబంధమైన ప్రజలు, మూర్ఖంగా ఉండే ప్రజలు, లేక లోకానుసారంగా ఉండే ప్రజలు, లేక తమ ఇష్టానుసారంగా జీవించే, మూర్ఖంగా జీవించే ప్రజలకు మనం వేరై ఉండాలట. అనగా ప్రార్థన, భక్తి, విశ్వాసాలతో ప్రభు వైపు చూస్తూ మనం నడవాలి అట. ఈ ఉదయకాల వేళలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అయితే వేరైన మనము, పరిశుద్ధాత్మను పొందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము ఏం చెప్తున్నాడంటే, ఈ 41వ వచనంలోకి వచ్చినట్లయితే మనము కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఆ పేతురు మహాశయుని యొక్క మాటలు వినిన వారు, ఆలకించిన వారు, అంగీకరించిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆకర్షించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మాటలకు లోబడేటట్లు చేశాడు. కాబట్టి ఆ రోజట 3,000 మంది బాప్తిసం పొందారట. 3,000 మంది దేవుని గుంపుగా, ఆ దేవుని ఆరాధించే ప్రజలుగా, దేవుని స్తుతించే ప్రజలుగా, ఆ పరిశుద్ధాత్మను పొందిన ప్రజలుగా 3,000 మంది ప్రజలు చేర్చబడ్డారట. ప్రియ దేవుని బిడ్డారా, 3,000 మంది చేర్చబడినటువంటి ఆ ప్రజలకు ఒక కట్టడనిస్తూ ఉన్నాడు ఆ పౌలు గారు
ఆ యొక్క పేతురు గారు మరి ఒక కట్టండి ఇస్తున్నారు. 42వ వచనానికి వచ్చారంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక కట్టండి ఇస్తున్నారు. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. వీరికి ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరం కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడట. అందరూ ఒకసారి తెలుసుకోండి లేదా? ఇంకొకసారి. కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన మనందరికీ కూడా ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు ప్రభువు. మీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఈ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మన అందరికీ కూడా ఒక అధికారమును, ఒక బాధ్యతను, ఒక హక్కును, ఒక మనం చేయవలసిన బాధ్యత పనిని మనకు అప్పచెప్తూ ఉన్నాడట. ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏం బాధ్యత అన్నది? మీరు అపోస్తులుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి. అంటే మరి బాప్తిసం పొందిన మనం అందరం కూడా కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నామంట? బాధ్యత కలిగి ఉన్నాం. మరి ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అసలు దేవుడు మనకు ఎలాంటి బాధ్యతనిచ్చాడు? మన పట్ల మనము దేవుని పట్ల ఒక బాధ్యత కలిగిన వాళ్ళమై ఉన్నాం. అంటే దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందిన మనము, పరిశుద్ధాత్మలో నింపబడుతూ వాడబడుతున్న మనము, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందిన మనము దేవుని పని చేస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, పరిచర్యలు చేస్తూ, దేవుడిచ్చిన కృపావరాలు తలాంతులతో వినియోగం పెట్టుకుంటున్నటువంటి మనం బాధ్యత కలిగిన వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు పేతురు మహాశయుని ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. 42వ వచనం, మీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. బాధ్యత. అసలు మన బాధ్యత అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బాప్తిసం పొందిన ప్రతి వారికి బాధ్యత అంట. ఈ బాధ్యతను మనము విశ్రమించకూడదు, దాని నుండి తప్పిపోకూడదు, దాని నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. ఆ బాధ్యతను మనం కొనసాగించడానికి, ఆ బాధ్యత కలిగి ఉండడానికి, ఆ బాధ్యతలో పాలుపంపులు పొందడానికి అది మనకు బాధ్యత అయి ఉన్నది. ఆ బాధ్యతలో మనం ఏమై ఉండాలంట? ఆ బాధ్యతను కలిగి నమ్మకంగా ఉండే వారమై ఉండాలంట. మనము నమ్మకమైన వారమై ఉండాలంట. ప్రియ దేవుని బిడ్డ, మరి ఎలా ఉన్నాం? మనం నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా ఉంటున్నాం అనడానికి, చెప్పడానికి గల కారణం ఏంటంట? అసలు మనం ఏం చేయాలంట? ఈ 42వ వచనంలో మీరు అపోస్తులుల బోధ అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. రెండవదిగా ఏంటంట? సహవాసం కలిగి మనం ఉండాలి అట. మూడవదిగా రొట్టె విరుచుట యందు ఉండాలంట. నాలుగవదిగా ప్రార్థన చేయుట యందు ఎడతెగక. అంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు మరి సంఘంగా కూడినప్పుడు ఈ బాధ్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం మనమంతా కూడా. ఇలాంటి బాధ్యత కలిగినటువంటి ఆ దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమై ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత బాధ్యతను, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఈ లోకములో మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం అనగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. దేవుని కొరకు మనము పనులు చేసే వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 43వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగింది. మనం
అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తుంటాం. మరి ఈ ప్రార్థనలు ఫలించాలి అంటే మనలో ఐక్యత ఉండాలి, మనలో ప్రార్థన ఉండాలి, మనలో రొట్టె వెచ్చడం ఉండాలి, మనము సంఘంగా కూడుకోవడం ఉండాలి. అప్పుడంట ఏం జరిగిందంట, అప్పుడు ప్రతి వానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. మరి మనల్ని దేవుడు వాడుకోవాలంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, మనల్ని మనం దేవుని పని కొరకు వాడబడేటట్లుగా దేవునికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకునేవాడై ఉంటున్నాడు. మరి అపోస్తుల ద్వారా అపోస్తులు గొప్ప ప్రార్థనాపరులై ఉన్నారట. అపోస్తులు రొట్టె విరుచుట యందును, అపోస్తులు ప్రార్థన చేయుట యందును, ఆ అపోస్తులు సంఘంగా కూడుకోవడంలో బాధ్యత కలిగి ఉన్నారట. మరి ఈనాడు మనం ఎంతవరకు బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాం? ఎంతవరకు దేవుణ్ణి మెప్పిస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవుణ్ణి సంతోష పెడుతూ ఉన్నాం? ఎంతవరకు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఎంతవరకు దేవుణ్ణి సంతోష పెడుతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉన్నామా? దేవుణ్ణి ఆనందింప చేసేవారిగా ఉన్నామా? మన బిడ్డలు మంచి పనులు చేస్తే తల్లిదండ్రులుగా మనకు మంచి పేరు. మన బిడ్డలు సమాజంలో ఏదైనా చెడ్డ పని చేస్తే పలానావాడ పిల్లలంటే మనకు చెడ్డ, వాళ్ళ పిల్లలు మంచోడు కాదు అనేటువంటి చెడ్డ పేరు తీసుకుని వచ్చేటువంటి వారిగా ఉంటాం నేటి సమాజం. అలాగే మనము దేవునికి మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలి, మనము దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ముందుకు వెళ్ళాలి. అందుకని అపోస్తలుల ద్వారా ఈ గొప్ప కార్యాలు చేశాడట. అప్పుడు ప్రతి వానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. అపోస్తలులు ప్రార్థనలు చేస్తూ ఉండగా అద్భుతాలు సూచక క్రియలు జరగడం ప్రారంభించాయట. కాబట్టి వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క ఆత్మ వారి మధ్య ఉన్నది. వారు ప్రార్థన చేస్తుండగా ఆత్మతో నింపబడ్డారు. వారు ప్రార్థన చేస్తుండగా వాక్యానికి లోబడే మంచి మనస్సు దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి వారందరూ కూడా దేవుని వైపు చూశారు. దేవుడు వారిని గొప్ప చేశాడు. వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాగే 44వ వచనం చూద్దాం ఒకసారి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. అపోస్తలులు వారికి కలిగిన వారందరూ ఏకం కలిగి ఉన్నారంట. వారికి కలిగిందంతా కూడా సముష్టిగా కలిసి భోంచేయటం, కలిసి దేవుని పనిలో ఉండడం, కలిసి దేవునిలో సాగిపోవడం అనేటువంటిది వారికి జరిగిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇచ్చినటువంటిది అంతా కూడా దేవుడే, నాకు ఇచ్చిందంతా కూడా సర్వస్వం దేవుడే. కాబట్టి దేవునిలో నేనున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఆనాటి ప్రజలు అందరూ కలిసి సముష్టిగా కలిసి భోంచేయటం ప్రారంభించారంట, ఆరాధించడం ఉన్నారంట, ప్రార్థన చేయటం ప్రారంభించారంట, రొట్టెలో పాలుపంపులు పొందడం ప్రారంభించారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం, ఎలాగా నమ్మకంగా ఉంటున్నాం, ఎలాగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉంటున్నాం, ఎలాగా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రజలుగా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 45వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో ఇదియుగాక వారు తమ చరశిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి.
ఉన్నారట. వారు సమాజంగా అందరూ కలిసి దేవాలయంలో కూడుకుంటున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, కలిసి భోజనం చేస్తున్నారంట, ఇంటింట ప్రార్థనలు పెట్టుకుంటూ ఉన్నారంట. ఇంటింట ప్రార్థనలు పెట్టుకుంటూ వచ్చిన వారందరికీ అందరూ కలిసి రొట్టె విరచడం అంట ప్రేమ విందుని ప్రారంభిస్తున్నారంటే భోజనాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా అపోస్తలులు. మరి అపోస్తలులు ఆ ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత అపోస్తలులు ఆ ఆది సువార్తను ప్రారంభించినప్పుడు వారు ఆ సువార్తలో గొప్ప ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమం ద్వారా వారు గొప్ప ఐక్యతను కలిగి ఉన్నారు, గొప్ప ఆదరణ కలిగి ఉన్నారు. ఆనాటి ప్రజలకు వీరి ఐక్యతను, వీరి ప్రార్థనను, వీరి యొక్క ప్రార్థనా శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని రుజువు చేశారు. అందుకే ప్రజలకు భయం కలిగిందంట. ప్రజల్లో వీరిలో ఉన్న ఐక్యత, వీరిలో ఉన్న ప్రార్థన, వీరిలో ఉన్న కుటుంబ ప్రార్థన, వీరిలో ఉన్న దేవాలయంలో కూర్చొని చేసే ప్రార్థన ద్వారా వారు గొప్ప ఆధిక్యతను పొందినట్లుగా, గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా మరి మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలకడలో మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏంటంటే మనకు 42వ వచనం ప్రకారంగా మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ఆ రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉంటారు. వారు గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నారో, మీరు అపోస్తలులను బోధింటున్నారో, సహవాసం కలిగి ఉంటున్నారో, రొట్టె విరుచటం కలిగి ఉంటున్నారో, ప్రార్థన చేయటం కలిగి ఉంటున్నారో, దేవుణ్ణి కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ 5 లక్షణాల ద్వారా వారిలో గొప్ప ఉద్యమము, గొప్ప సంతోషము, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. వారు ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప స్వస్థతలు జరుగుతున్నాయంట. వారు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి మొరలు ఆలకించి వారి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడట. కాబట్టి ఈ ఉదయ కాలపేడలో ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు దేవుడు మన అక్కరలు తీర్చాలంటే, మన అవసరాలు తీర్చాలంటే, మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకించాలి అంటే మనము కూడా ఒక మంచి తీర్మానంలోనికి రావాలి. ఆ తీర్మానం ప్రకారంగా నడవాలి. అలా నడిచినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలలో మనము దీవించబడుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతూ ఉంటాం, ముందుకు వెళుతూ ఉంటాం. ఈ ఉదయ కాలపేడలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అలాంటి ఐక్యత, అపోస్తలుల యొక్క ఐక్యత, అపోస్తలుల యొక్క ప్రార్థన, అపోస్తలుల యొక్క సహవాసము, అపోస్తలుల యొక్క నిరీక్షణ, అపోస్తలులు కలిసి దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేయటం ఎలా ఉంటున్నారో అలాంటి ఐక్యత కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించి మన ప్రార్థనలను ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఆశపడిన రీతిగా, మనం ప్రార్థన చేసిన రీతిగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థనలకు ప్రతిఫలాన్ని తీసుకుని వస్తాయి, సమాధానాన్ని తీసుకుని వస్తాయి. ఆ యొక్క ఐక్యతను చాటుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఈ ఉదయ కాలపేడలో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎలా నడపబడుతున్నాము, ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుతున్నాము, ఎలా పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవాలయానికి వస్తున్నాము, ఎలాంటి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతో ప్రార్థన చేస్తున్నాము, ఎలాంటి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతో మనము కుటుంబ ఇంటింట ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అటన్నింటినీ ఆశీర్వదించాలంటే, సఫలపడాలి అంటే, దేవుడు మహిమపరచబడాలి అంటే మనకు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఐక్యత, భద్రత, సహవాసము ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనలను, మన కుటుంబాలను, దేవునికి దూరస్తులైన వారందరినీ కూడా చేర్చి తన ఆత్మతో నింపి అభిషేకించి నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతన ప్రార్థనా శక్తితో మనల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్తాడు. అలాగా మనం ముందుకు వెళ్ళే ప్రజలమై ఉన్నాం. ఇక్కడ ఒక వాక్యాన్ని చూద్దాం. మనం 2వ రాజుల గ్రంథానికి వద్దాం. ఒకసారి ఈ మాటను మనం చూసుకొని దేవుని యొక్క వాక్యము చూసుకుందాం. 2వ రాజుల గ్రంథంలో ఒక మంచి మాటను మనం చూస్తా ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి
20వ వచనం వరకు చదువుదాం. ఇక్కడ కొన్ని మాటలు రాయబడి నా ఉన్నాయి. యొద్దకు నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. నా యొద్దకు వీణ వాయించగల వారిని ఒకరిని తీసుకుని రమ్ము. వాయించుడు కూడా వచ్చి ఆ, వాయించుచుండగా యెహోవా హస్తము అతని అతని మీదకి వచ్చిన కనుక అతను ఈ మాట ప్రకటన చేశాను. ఆ, యెహోవా యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలు చాలా గోత్రులను త్రవించుడి. చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చిన దినమేమనగా ఆ, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను నీరును మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ళ బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిలిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. అందరూ సాధ్యం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు వర్షాలు లేక కరువులు వచ్చేసాయి. అప్పుడు రాజులు ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడి నాయన నాకు తాగటానికి నీళ్ళు లేవని బాధపడుతున్నటువంటి ఆ టైంలో ప్రవక్త దగ్గరకు విచారించడానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రవక్త వీణ వాయించే ఒక వాయిద్యకారుని తీసుకుని రమ్మంటే ఆ వీణ వాయిస్తూ ఉండగట దేవుని యొక్క హస్తము ఆ ప్రవక్త మీదకి వచ్చింది. ఆ ప్రవక్త మీదకి వచ్చినప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడట, మీరు నివసించే ఈ ప్రాంతంలో లోయలు ఉన్నాయి, గుంటలు తవ్వించండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఎందుకు గుంటలు తవ్వాలి? వర్షం కురిసిందా, మెరుపులు మెరిశాయా, గాలి తోలిందా అనుకుంటున్నారేమో. దేవుడు నీళ్లని ఎలా రప్పించాలో ఆయనకు బాగా తెలుసు. అంటే మన కరువు తీర్చాలి, మన అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ లోయలో గుంటలన్నీ తీశారంట. బాగా మన కరువు పనికి గుంటలు తీస్తాం కదా ఇప్పుడు, అలాగా వెళ్ళి ప్రజలందరూ వెళ్ళి ఆ లోయలో గుంటలు తీశారంట. కరువు పని అనేది అప్పుడు ప్రారంభించారు, ఇప్పుడు కాదు. కరువు పని అప్పుడు ప్రారంభించారు. గుంటలు తీశారట. ఆ లోయలలో కొండల్లో గుంటలు అన్నీ తీశారట. అయితే 20వ వచనం ప్రకారంగా మెరుపులు రాలేదు, గాలి రాలేదు, వాన రాలేదా? మరి ఎక్కడి నుంచి వచ్చాట నీళ్లు? దేశం అంతటా కూడా 20వ వచనం ప్రకారం చూస్తున్నారు బైబిల్. ఉదయము నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నింపబడింది. అందరోసారి తెలుస్తాం లేదా? ఇంకోసారి కరువులో ఉన్న మనము, ఇబ్బందుల్లో ఉన్న మనము, సమస్యల్లో ఉన్న మనము, అపాయంలో ఉన్న మనకు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు నిరాశలో ఉన్న మనకు అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు అంట. ఆయన అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు. త్రాగటానికి నీళ్లు లేవు, పశువులు, మనుషులు, ఆ యొక్క గొర్రెల మేకల మందలు తాగడానికి నీళ్లు లేనప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ యొక్క మీ భూభాగంలో గుంటలు తీయండి, బావిలు తీయండి, ఆ గుంటలు తీయండి అంటే గుంటలు తీస్తే వాన పడలేదంట, గాలి రాలేదట, మొగ్గులు రాలేదు. కానీ 20వ వచనం ప్రకారంగా ఏదోను మార్గమున దేశమంతా ఆ నీళ్లతో నింపబడేటువంటి ఒక పెద్ద వరద వస్తుందంట. మరి ఎలా వచ్చింది ఇది? ఎలా వచ్చి ఉండొచ్చు? ఒకవేళ ఏదోము మార్గమున అంటే ఏదేమో మార్గమున. మరి ఈ భూభాగం అంతా నింపబడటానికి అక్కడ అన్ని నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అక్కడ నీళ్లు ఉండాలి కదా. నీళ్లు ఉండాలంటే ఎట్లా ఉండాలి? అన్ని నీళ్లు ఈ భూభాగం అంతా నింపబడి నీళ్లు ఉండాలంటే ఆడేం గట్టి ఉండాలి? ఒక పెద్ద డ్యామ్ గట్టి, అంతేనా? ఒక పెద్ద డ్యామ్ గట్టి ఉండాలి.
మరి అనుకోకుండా ఏం చేయాలి? ఆ డ్యాము అది తెగిపోవాలి. అంతేనా? తెగిపోతే ఏం జరుగుతుందంట? అది తెగిపోతే ఇక ఈ యొక్క ఇశ్రాయేలు ఎదురు చూసినట్లుగా ఆ దేశం అంతటా కూడా ఎక్కడైతే గోధులు దువ్వారో వీళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో ఆ భూభాగం అంతా కూడా నీళ్లతో నింపబడిందంట. అసలు ఈ క్రియ ఎప్పుడు జరిగిందంట? అందరూ సాధ్యం కదా? అసలు ఈ క్రియ ఎప్పుడు జరిగిందంట? వీళ్ళు ప్రార్థన చేస్తుంటే జరిగిందా? వీళ్ళు ఆశపడితే జరిగిందా? ఈ ప్రభు అంటే జరిగిందా? కాదు. 20వ వచనం ప్రకారంగా ఏం చెప్తున్నాడంట? ఉదయం అంట, ఉదయము నైవేద్యము అర్పించు సమయమందు. ఎవరికంట ఉదయం ఆ నైవేద్యం అర్పించేది? దేవునికి. ప్రొద్దున్నే ఉదయకాలపు వేళలో ఉదయకాలం లేవగానే మనం ఏం చేస్తాం? ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉదయకాలపు వేళలో దేవునికి నైవేద్యము అర్పించే సమయమనంట. దేవునికి ఒక ప్రార్థననే నైవేద్యాన్ని సమర్పిస్తూ ఆ సమయంలో, లేక మోకరించే సమయంలో, లేక ప్రార్థన చేసే సమయంలో, దేవునికి నైవేద్యము వలె నీవు ప్రార్థన చేసే సమయంలో నీ ఆపదలు తీర్చబడతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీకున్న రోగాలు తొలగిపోతాయి, నీకున్న ప్రతి సమస్య తొలగిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. దేవుడట ఉదయ నైవేద్య అర్పించే సమయంలో అర్పిస్తూ ఉన్నారు. ఆ నైవేద్యాన్ని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు యాజకుడు, ప్రవక్త. ఆ యొక్క నైవేద్యాన్ని అర్పించే సమయంలో ఉదయకాల వేళలోనంట దూరము నుండి, ఏదేను మార్గము నుండి ఒక పెద్ద డ్యాము, ఒక పెద్ద నది అక్కడ నుండి ప్రవహించడం ప్రారంభించిందంట. ఆ నది అంతా వీళ్ళు ఉన్న భూభాగం అంతటికి కూడా నీళ్లు వచ్చేసాయట. ఎవరు ఊహించలేదు. ఒక పెద్ద వరద వచ్చేసి ఆ భూభాగాన్ని అంతా, ఆ లోయలనంతా, వాళ్ళు తీసిన గుంటలనంతా కూడా నీళ్లతో నింపిందంట. అందరోసారి దేవుని కదా, ఇంకోసారి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల బిడ్డలో ఈ పరిస్థితులు మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం ఎలాంటి అవసరంలో ఉన్నాం? ఎలాంటి అగ్రతో ఉన్నాం? అవసరాలు తీర్చడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవసరాలు తీర్చబడడానికి, అద్భుతాలు మన జీవితంలో పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ అద్భుతాలు ఆ ఇచ్చే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనకు అర్పణ ఇచ్చేవారిగా, ఆయనకు నైవేద్యంగా ఇచ్చేవారిగా, ఆయనకు ఉదయకాల వేళలో ప్రార్థనలు అర్పించేవారిగా మనం సిద్ధపడాలి. అలా ఎప్పుడు సిద్ధపడతాం? అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి మనల్ని సిద్ధపరిచినప్పుడు ప్రార్థనతో, అందుకే అంటాడు ఈ అపోస్తల కార్యములో, మీరు చెప్తాడు కదా ఇక్కడ 2వ అధ్యాయంలో 42వ వచనంలో, మీరు అపోస్తలుల బోధ యందును. మనం ఏం కలిగి ఉండాలంట? మనము అపోస్తలుల బోధ కలిగి ఉండాలంట, సహవాసం కలిగి ఉండాలంట, ప్రార్థనలు చేయుట యందు, ఆ రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండేవారమై ఉండాలంటే ప్రార్థన అపూర్ణమై ఉండాలి. దేవుని కొరకు పట్టుదల వారమై ఉండాలి. మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. అక్కడ ఉదయకాల వేళలో నైవేద్యం అర్పించే సమయంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు దేవుడు. వారి కరువును తీర్చాడు, వారికి దాహాన్ని తీర్చాడు, వారి పశువులకు వారికి నీళ్లనిచ్చాడు, వారు తీసుకున్నటువంటి లోయలను నింపాడు నీళ్లతో. మరి ఈనాడు మన కుటుంబంలో ఏ సమస్య ఉంది? మన కుటుంబంలో ఏ సమస్య ఉంది? ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాం? ఏ సమస్యతో మనం నలిగిపోతున్నాం? ఆ సమస్యను తీర్చడానికి, ఆ సమస్యను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయకాల వేళలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలాంటి అర్హత, ఎలాంటి బాధ్యత కలిగిన వారమంట? మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మన ప్రతి అవసరము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాల వేళలో దేవునికి నైవేద్యం అర్పించే ఆ సమయంలో
ఏదోను మార్గము నుండి ఒక గొప్ప నది ప్రవహించింది. వారి అవసరాలు తీర్చింది. వారి భూభాగాన్ని అంతటిని కూడా, వారు తీసుకున్న లోయలంతటిని కూడా నీళ్లతో నింపి వారి అవసరాన్ని తీర్చిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఈనాడు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రతి అవసరము తీర్చడానికి దేవుడు మనకు ముందుగా, మనకు తోడుగా ఉన్నాడు. మరి మన అవసరాలు తీర్చబడి మనం ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి దేవునిలో నమ్మకంగా భక్తి విశ్వాసాలతో ముందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన ఓ తండ్రి, ప్రేమాత్మకం కలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన నిజమే ప్రభువా, అపోస్తలులు వారి జీవితాలలో స్థిరపడ్డారు, బలపడ్డారు. నాయన అనేక మంది వచ్చారు ప్రభువా, నీ నామంలో బాప్తిసం తీసుకున్నారు. నాయన మీరు చెప్పారు, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచి చేయదును, ప్రార్థన చేయదును ఎడతెగక ఉండరు అన్నారు. అక్కడ కింద వచ్చిన మేము చూసినప్పుడు ప్రతి అవసరం తీర్చబడుతూ ఉంది. వారిలో గొప్ప ఉద్యమము, వారిలో గొప్ప ప్రార్థనా శక్తి, వారిలో గొప్ప ఐక్యత అనేకులను నీ వైపుకు నడిపించే ప్రజలుగా ఉన్నారు. ఈ రాజుల గ్రంథము ఆయన 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం చూస్తే, 20వ వచనం ఉదయకాలపు వేళలో నీకు నైవేద్యం అర్పించే సమయంలో ప్రభువా ఏదోనో మార్గము నుండి ఒక గొప్ప నదిని ప్రవహింపచేసి వారి అవసరాల అక్కలను తీర్చి ప్రభువా వారికి తోడుగా ఉండి వారికి వాగ్దానం చేసినట్లుగా ఆ వాక్యపు వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేర్చినందుకు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే లోకం మీద, పాపం మీద మాకు విజయాన్ని ఇచ్చి మా ప్రతి అవసరం తీర్చి ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చుకుంటూ నాయన మీ నామఘనత కొరకు వాడుకుంటూ మమ్మలను, నీ బిడ్డలను, నీ రక్తములో కడగబడిన ప్రతి బిడ్డను వాడుకుంటూ నడిపిస్తున్నందుకు నీకు నిండుగా కృతజ్ఞతలు తెలియచెప్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో నింపి నడిపించమని మా నాదులను, మా రక్షకుడును, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ